ఎస్ఆర్ఎంటీ మాల్లో టీవీఎస్ జూపిటర్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. అతివేగంగా డ్రైవింగ్ చేయరాదు. కాకినాడ రూరల్ సర్పవరం ఎస్ఆర్ఎంటీ మాల్ నందు అమరావతి షోరూం ఆధ్వర్యంలో టీవీఎస్ జూపిటర్ లాంచింగ్ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత వహిస్తూ అడుగులు వేస్తున్న షోరూం యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ద్విచక్ర వాహనాలు అతివేగంగా నడపరాదని, నడిపేటప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్ ఉపయోగించాలని ఈ వేదికగా యువకులకు, విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరలో మా టీవీఎస్ జూపిటర్ అందుబాటులో తీసుకుని రావడం జరిగిందని అన్నారు. అనంతరం ఎండి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. జూపిటర్ కొత్త మోడల్ 72,000 నుండి అందరికీ అందుబాటులో ఉన్నాయని, ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్తో చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, తూము కృష్ణ చైతన్య, జిఎం మహమ్మద్ రియాజ్, రాజేష్ చంద్రశేఖర్, పిఎం రవికిరణ్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అలాగే హెల్మెట్ తప్పకుండా ధరించి ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే మధ్యతర కుటుంబం కాదు, దిగుతర కుటుంబం కాదు, పెద్ద కుటుంబం కాదు, అందరూ కూడా చిన్నప్పుడు 2 వీలర్స్ నడిచిన వాళ్ళు, 2 వీలర్స్ నుంచి తిరిగి వాళ్ళు, సైకిల్ దగ్గర నుంచి నేను ఇక్కడి నుంచి వాళ్ళు 50 దగ్గర నుంచి 5 గంటలకి సైకిల్ దగ్గర వచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్లో 17, 18లో సైకిల్ దగ్గర వెళ్ళొచ్చేవాళ్ళు. తర్వాత 81 చేతకు బండి వేసుకుని తిరిగాము. దాన్ని స్టార్ట్ చేయడం తర్వాత బుల్లెట్, దాన్ని స్టార్ట్ చేయడం పెద్ద పని. ఎందుకంటే అది సార్ స్టేట్కి అలా మాత్రం వచ్చి సెల్ఫ్ స్టార్ట్ వచ్చి సిస్టమ్స్ వచ్చి అక్కడ కార్పొరేట్ని కూడా ఒక రకంగా కార్పొరేట్ చేంజ్ చేసుకుని కార్పొరేట్ చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి కార్పొరేట్ క్లీన్ చేసుకోవడం, ఎక్కడ క్లీన్ చేసుకోవడం, ఇక్కడ అనేక కార్యక్రమాలు మన గురువులను మనమే చూసుకుంటారు. పిల్లలకి బతకం బెదిరి సర్వీసింగ్ ఇచ్చేస్తారు తప్ప ఎప్పుడు మా బళ్ళు మేమే కట్టుకునేవాళ్ళు, మా బళ్ళు మేమే తెచ్చుకునేవాళ్ళు, దాని మీద కొంత ప్రాణంగా తీసుకునేవాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదో వస్తువులన్నా శుభ్రంగా ప్రాణంగా తనని నాది పాటించుకోవడం, నాన్న ఉండాలి కదా, దాన్ని ఏదో వాడటం, పారేద్దాం, దాన్ని ఏదో సర్వీసింగ్ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. దాన్ని ప్రేమగా తీసుకుని శుభ్రంగా తీసుకుని మంచిగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా అందరూ కూడా ఎప్పుడొకప్పుడు పిల్లల దగ్గర ఉండే చాలా మంది చెప్తారు. ఇప్పుడు కూడా అట్లాగే ఎవరన్నా కొత్తగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కొత్తగా ఇబ్బంది ఉంటే రౌండ్ ఉంటుందా తిరిగి ఎట్లా ఉంటుందాం పాతకాలం రోజు గుర్తు చేసుకుంటాం. ఈ సందర్భంలో దీన్ని కొత్తగా లాంచ్ చేయడం నన్ను రెస్పెక్ట్ చేసినందుకు యజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు.